అదేంటి మంత్రుల శాఖల్లో ఓఎస్డీలదే ఇష్టరాజ్యమా? నిజమే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి ఏడాది కావస్తుంది, కానీ ఈ ఏడాదిలో గతంలో ఎన్నడూ లేని పరిస్థితి కనిపిస్తుందని సచివాలయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. అటు సెక్రటేరియట్ కు వచ్చే బిజినెస్ తో పాటు సొంత పార్టీ కార్యకర్తలు, సీనియర్స్ అని పేరున్న కొందరు అధికారులు సైతం ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. కొంతమంది మంత్రుల దగ్గర పనిచేసే ఓఎస్డీలు, టీఎస్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అన్నది వాళ్ళందరి కంప్లైంట్. సో విచ్చలవిడిగా వసూళ్లు, ఎవరిని లెక్క చేయకపోవడం, అంతా మా ఇష్టం అన్నట్టుగా వ్యవహరించడం లాంటి రకరకాల అవలక్షణాలతో మంత్రుల పేషీలను భ్రష్టు పట్టిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు సదరు ఓఎస్డీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు. కొన్ని సందర్భాల్లో మంత్రులను సైతం పక్కదారి పట్టిస్తుందన్న ప్రచారం గట్టిగా జరుగుతుంది. గవర్నమెంట్ కు బాగా ఆదాయం తెచ్చిపెట్టే ఒక ప్రధాన శాఖ గురించి అయితే అస్సలు మాట్లాడుకోకూడదు అన్నట్టుగా ఉన్నట్టు వ్యవహారం. సో సదరు మంత్రి గారికి ఒక ప్రైవేట్ అసిస్టెంట్ ఉన్నారట, ఓ హోటల్ కేంద్రంగా ఆయన సెటిల్మెంట్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అన్ని చోట్ల కాకుండా ఎక్కడ ఎక్కువ ఆదాయం ఉంటుందో ఆ శాఖల్లో ఈ రకమైన పరిస్థితి ఉందట. అన్ని శాఖల్లోని కాదు, కొన్ని మాత్రమే, ఎక్కడైతే డబ్బులు ఎక్కువ వస్తాయో. సో భూ లావాదేవీలు కావచ్చు, సెటిల్మెంట్స్ కావచ్చు, ఏమైనా సరే ఈ మంత్రి గారి ప్రైవేట్ సిబ్బంది ఓఎస్డీ వెళ్ళి చక్కబెట్టిస్తున్నారన్న ప్రచారం కూడా గట్టిగా జరుగుతుంది. ఇంకా ఇంకో శాఖలో అయితే ఓఎస్డీదే ఇష్టరాజ్యంగా నడుస్తుందని అంటున్నారు. మంత్రి కంటే ఎక్కువగా ఆయనే అంతా తానే నడిపిస్తున్నట్టుగా సమాచారం. సో ఆ మంత్రి దగ్గర కీలక శాఖలు ఉన్నాయి, అయినా సరే మూల విరాట్ కు ముసుగు కప్పేసి ఉత్సవ విగ్రహం మొత్తం నడిపిస్తుందని అంటున్నారు చాలా మంది. సో ఇక్కడ పెత్తనం మొత్తం ఓఎస్డీనట. ఇదే శాఖలో పనిచేయడానికి గతంలో ఒకరికి డూప్లికేట్ అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇప్పించిన ఘనత ఈ పేషీ అధికారులదే. కొంతమంది మంత్రులు రిప్రజెంటేషన్ లెటర్ కూడా ఇవ్వట్లేదట, అందుకు బదులు వారి ఓఎస్డీలే తమ పేరుతో వివిధ శాఖల అధికారులకు రికమెండ్ చేస్తూ కూడా లెటర్ ఇస్తున్నట్టు సమాచారం. దీంతో టీడీపీ హయాంలో గతంలో ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఇదేంటోనని మాట్లాడుకుంటున్నాయి అధికార వర్గాలు. కనీసం ఆ 6 మంత్రులు ఓఎస్డీల పరిస్థితి అత్యంత భయంకరంగా ఉందన్నది ఇంటర్నల్ టాక్. ఒక సందర్భంలో వాళ్ళు తమ మంత్రులను కూడా డామినేట్ చేస్తున్నారని సమాచారం. అలాంటి వాళ్ళలో ఉత్తరాంధ్ర మంత్రులు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక రాయలసీమకు చెందిన ఒక మంత్రి ప్రైవేట్ గా మనుషులను పెట్టుకొని మరి వ్యవహారాలు చక్కబెడుతున్నట్టు సమాచారం. ఆదాయం వచ్చే ఆ శాఖలో రకరకాల మార్గాల్లో సెటిల్మెంట్స్ జరిగిపోతున్నట్టు కూడా చెప్పుకుంటున్నారు. వీటన్నిటికీ మించి కొన్ని సందర్భాల్లో ఒక శాఖ మంత్రి ఇచ్చిన లెటర్ ను మరో మంత్రి పట్టించుకోకుండా కూడా పక్కన పెట్టేస్తున్నారట. ఇలాంటి సందర్భాలు కూడా చాలా జరిగినాయట. సో సీఎం ఎంత చెప్పినా కొంతమంది మంత్రులు మారడం లేదని, కాస్త సాఫ్ట్ మినిస్టర్ ఉన్న చోట్ల ఓఎస్డీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలతో ఇష్టారాజ్యం అయిపోయిందని కూడా మాట్లాడుకుంటున్నారు ఏపీ సచివాలయంలో. ఇలా ఇష్టానుసారంగా ఉంటున్న అధికారుల లిస్ట్ ప్రభుత్వం దగ్గర ఉందని, వాళ్ళని మారుస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నా కార్యాచరణ మాత్రం లేదు. మొత్తంగా టీడీపీ హయాంలో ఇలాంటి పరిస్థితులు మాత్రం ఇదే ఫస్ట్ టైం అని చెబుతున్నాయి రాజకీయ వర్గాలు. ముఖ్యమంత్రి దీనికి ఎలా చెక్ పెడతారో చూడాలి మరి. సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటారో కామెంట్ రూపంలో చెప్పండి.